తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సినిమా రివ్యూ అండ్ మై వ్యూలో భాగంగా ఈ రోజున అనుదీప్ డైరెక్ట్ చేసినటువంటి ఫంకీ సినిమా గురించి ఎలా ఉంది అనేది మాట్లాడదాం. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు చాలా కామెడీగా ఉందనే విషయంతో చెప్పి ఆ ట్రైలర్ మీద నేను ఒక షార్ట్ కూడా చేశాను. అదే ఇంట్రెస్ట్తో సినిమా చూసినప్పుడు నాకు అనిపించినటువంటి భావాలను మీతో పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. గుర్తుపెట్టుకోండి, నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ సినిమా కథ ఎట్లా ఉంది, దాన్ని ఎలా స్క్రీన్ ప్లే ఎలా ఉంది, ఎవరి ఆర్టిస్ట్ ఎలా పనిచేశారు, ఆ సినిమా హిట్ అయితే ఎందుకు అయింది, లేకపోతే ఒకవేళ ఆశించినంత ఫలితం లేకపోతే ఎందుకు అనేది కథాపరంగా తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్త వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకి అవగాహన కల్పించడం కోసమే నేను చెప్తున్నాను తప్పితే నేనేదో విమర్శ చేసి గొప్ప సినిమాలు తీయాలి ఎలా తీయాలి సలహాలు చెప్తున్నాను మాత్రం అనుకోకండి. అలాంటి ఉద్దేశం కాదు. కేవలం అవగాహన చేసుకోవటం. ఒక సినిమా చూసినప్పుడు ఎందుకు ఇట్లాంటి ఫలితం వచ్చింది, దీన్ని ఏం చేస్తే మనకి ఏమవుతుంది, మనం ఇంతకుముందు మన ఎపిసోడ్లో చెప్పుకున్నటువంటి పాయింట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, అవి ఏమన్నా దీనిలో రిఫ్లెక్ట్ అవుతున్నాయా అవట్లేదా అనేది మీరు ఒకసారి పరిశీలన చేసుకుంటే మంచి స్క్రిప్ట్స్ రాయటానికి అవకాశం ఉంటుంది. సినిమా చూసిన తర్వాత ఓవరాల్గా అనిపించింది, తీసుకున్న కాన్సెప్టు బాగానే ఉంది, మంచి సినిమానే, బాగానే ఉంది కాదు, మంచి కాన్సెప్టే, చాలా గొప్ప కాన్సెప్టే తీసుకున్నారు, మంచిగానే ఉంది. కామెడీ సినిమాలకి చాలా అద్భుతమైన గొప్ప గొప్ప కథలు కూడా ఉండక్కర్లేదు, చాలా సింపుల్గా ఉన్న కథలు కూడా సరిపోతాయి. కానీ మంచి పాయింట్ తీసుకున్నప్పటికీ కూడా, ఆ క్యారెక్టరైజేషన్ కొత్తగా తీసుకున్నప్పటికీ కూడా సినిమా అనేది అనుకున్నంత ఫలితం సాధించకపోవటానికి, జాతిరత్నాలంత సూపర్ హిట్ కాబోవటానికి కారణం ఎవరంటే ప్రధానంగా దర్శకుడు, తర్వాత ప్రొడ్యూసర్. ఆ వివరాలేంటో మనం ఈ రివ్యూలో తెలుసుకుందాం. దీనిలో ఒక దర్శకుడు ఉంటాడు. ఆ దర్శకుడి పేరు కమల్. నూతన దర్శకుడు. 4 కోట్లకు సినిమా చేస్తానని చెప్పి 40 కోట్లు చేసేస్తే ప్రొడ్యూసర్ గుండెపోటు వచ్చి హాస్పిటల్ చేరడంతో సినిమా ప్రారంభమవుతుంది. తర్వాత ఆ పరిస్థితిని చూసిన ఆ ప్రొడ్యూసర్ కూతురు ఏదైతే ఉందో ఆ అమ్మాయి తన ప్రయత్నంలో అతనితో ₹1 మిగతా సినిమా కంప్లీట్ చేసేసి రిలీజ్ చేస్తానని చెప్పి ఒక ఛాలెంజ్ చేసుకుని సినిమా రిలీజ్ చేస్తుంది. సో ఇది సింపుల్గా ఉన్నటువంటి ఈ సినిమా యొక్క కథ. మొత్తం ఓవరాల్గా సినిమా అంతా ఏదో నడుస్తుంది, కానీ కథ అయితే ఇది. అయితే ఇక్కడ ప్రధాన పాత్ర ఎవరు? ఖైదీ లోహర్ అంటే హీరోయినా, హీరోనా? ఏ పాత్ర మీద మనం కథను నడపాలి, ఏ సన్నివేశం అనేది ఈ సినిమాకి ప్రధానమైన సన్నివేశం. అంటే సినిమా మొత్తం చూస్తున్నప్పుడు 2 సన్నివేశాలు మనకి బాగా కదిలిస్తాయి మనకి. అంటే హాస్పిటల్లో పడిపోయినటువంటి తండ్రిని చూసినటువంటి కూతురు ఎవరైతే ఉందో ఆమె ఒక ఛాలెంజ్గా తీసుకుని ఒక ప్రొడ్యూస్ చేస్తానని చెప్పి రావటం ఒక పాయింట్ అయితే, సినిమా చిట్ట చివరి పాయింట్లో తల్లితో మాట్లాడే కొడుకు సీన్ ఏదైతే ఉందో అది హీరో క్యారెక్టరైజేషన్ చెప్తుంది. మనం చాలా ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం, ఏ సినిమా అయినా సరే దానికి ప్రధాన పాత్ర, దాని యొక్క క్యారెక్టరైజేషను, దాని యొక్క బ్యాక్డ్రాపు, దాని యొక్క గోలు, యాంబిషన్సు, పాయింట్ ఆఫ్ వ్యూ, యాటిట్యూడ్, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మనం ఎస్టాబ్లిష్ చేస్తే, సినిమా బిగినింగ్లోనే ఎస్టాబ్లిష్ చేస్తే సినిమా అనేది సూపర్ హిట్ అవుతుందని చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, బోలెడు ఎపిసోడ్లో చెప్పాం ఈ విషయాలన్నీ కూడా. కానీ ఇక్కడ వచ్చేసరికి, సినిమా వచ్చేసరికి మొదటి హాఫ్ అంతా కూడా అలా ఫంకీగా ఏదో సీన్లు వస్తూ ఉంటుంది. ఇంట్రడక్షన్ ఆఫ్ సీన్స్ కిందే చాలా సినిమా అంతా అయిపోతుంది. మధ్యలో ఇంటర్వెల్ సీన్ వచ్చి ఒక బ్లాస్ట్ వచ్చి ఒక టర్నింగ్ లాగా వచ్చింది. తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్లోకి ఎంటర్ అవుతుంది సినిమా. అసలు సినిమా ఇక్కడ కూడా, ఈ కథలో కూడా, ఈ సినిమాలో ప్రారంభమయ్యేది సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక 10-15 నిమిషాలకి కథ స్టార్ట్ అవుతుంది. అసలు దర్శకుడు చెప్పాలనుకున్న పాయింట్ వచ్చేసరికి లాస్ట్ ఒక 15 నిమిషాలు 20 నిమిషాల కథే ఉంటుంది. మిగతాదంతా ఏంటి సినిమాలో ఇదే. చాలా సందర్భాల్లో నేను ఎపిసోడ్లో చెప్పాను, అందరికీ కూడా అర్థమవుతుందనే ఉద్దేశంతో. కొత్త పాత, హిట్ ఫ్లాప్ అని డైరెక్టర్లే కాదు, అందరూ ఇప్పుడు చేస్తున్న ప్రధానమైన లోపం ఇదే. ఈ లోపాలు లేకుండా ఉన్న సినిమాలు మాత్రం తప్పకుండా హిట్ అవుతున్నాయి, దానిలో ఏమాత్రం సందేహం లేదు. పాత సినిమాలకి కొత్త సినిమాలకి, కొత్త తరం దర్శకులకి చేసేటటువంటి ప్రధానమైన లోపం ఇది. చాలా ఎస్టాబ్లిష్ చేయడానికి, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్కి, ప్లాట్ ఎస్టాబ్లిష్మెంట్, బ్యాక్గ్రౌండ్ ఎస్టాబ్లిష్మెంట్కి, అంటే బ్యాక్డ్రాప్ ఎస్టాబ్లిష్మెంట్కి, దీనికే బోలెడు స్క్రీన్ టైంని తినేస్తున్నారు. ఇది ప్రధానమైనటువంటి లోపం ఈ సినిమాల్లో. అందుకనే ప్రేక్షకులకి నిరాశ తప్పితే ఆశ కలగట్లేదు.
మా కథ అనేది ఇంతకుముందు లాస్ట్ మన మండేలో కూడా చెప్పాను, బెస్ట్ స్క్రిప్ట్కి కావాల్సినటువంటి అంశాలని చెప్పి దానిలో నేను మెన్షన్ చేశాను కూడా, మీకు చూసినట్టయితే. మొదటి అరగంటలోనే కథానాయకుడు, కథానాయకురాలు లేదా ఆ బ్యాక్డ్రాప్, దానికి సంబంధించినటువంటి డ్రామాటిక్ ప్రెమిస్ ఏదైతే ఉందో అంతా కూడా దాన్ని ఫస్ట్ హాఫ్ అన్ అవర్లోనే వచ్చేసేయాలి. కథ యొక్క మూల స్వరూపం ఏంటి, ఏ పాయింట్ మీద ఈ సినిమాని దర్శకుడు తీసుకుంటున్నాడు, దర్శకుడు ఏ పాయింట్ మీద ఫైనల్గా తన యొక్క స్ట్రోక్ ఇస్తున్నాడు లేదా తన యొక్క అభిప్రాయం చెబుతున్నాడు అనే విషయాన్ని కనుక మొదటి హాఫ్ అన్ అవర్లో ప్రేక్షకులు మనసులోకి ఎక్కించబోతే ఆ సినిమా ఎక్కదు. అది కామెడీ సినిమా అవ్వచ్చు, స్టార్ సినిమా అవ్వచ్చు, సూపర్ డైరెక్టర్ అవ్వచ్చు, ఏ సినిమా అయినా సరే, ఏ భాష అయినా సరే. నేను చెప్పాను కాక మీరు చూసుకోండి, సినిమాలో ఏ సినిమా అయినా చూడండి, మొదటి హాఫ్ అన్ అవర్లో మనసుకు పట్టాలి. ఈ సినిమా నేను ఎందుకు చూస్తున్నాను అని ప్రేక్షకుడికి డౌట్ వచ్చినప్పుడు ఆన్సర్ దొరుకుతుంది. అలాగే దర్శకుడికి కూడా కలగాలి, అసలు ఈ సినిమా దేని మీద చెప్తున్నాను, ఇదే పాయింట్ని మొట్టమొదటి ఎపిసోడ్ నుంచి చెప్తున్నాను. హూ ఈజ్ యువర్ క్యారెక్టర్, వాట్ ఈజ్ యువర్ స్టోరీ అబౌట్, నీ ప్రధాన పాత్ర ఎవరు, అయితే హీరోయిన్ తీసుకో లేదా హీరో తీసుకో, హీరోయిన్ మొదలెట్టి హీరోయిన్ కన్ఫ్యూజ్ కావాలి. అలాగే నువ్వు చెప్పాలనుకుంటే వాట్ ఈజ్ ద స్టోరీ అబౌట్, దేని గురించి కథ చెప్పాలి అనే పాయింటే ఇంపార్టెంట్. ఇక్కడే ఈ సినిమా అనేది మంచి సబ్జెక్ట్ అయినప్పుడు కూడా బోల్తా కొట్టిందని నా అభిప్రాయం. ఏ పాయింట్ మీద కథ నడపాలి ఇది ఎలా తెలుస్తుంది మనకి? ఈ సినిమా చూసినటువంటి ప్రేక్షకులకి ఎవరైనా సరే మరొకసారి కావాలంటే ఎక్కడైనా మాధ్యమాల్లో దొరికితే చూడండి. సినిమాకు ఒక కీ సీన్ అని ఉంటుంది, అంటే చాలా ఇంపార్టెంట్ అయిన సీన్, అంటే ఆ క్యారెక్టర్ని లేదా ఆ సినిమాని కొన్ని సందర్భాల్లో ఆ క్యారెక్టర్ని నిలబెట్టే సీను, అంటే క్యారెక్టర్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, యాటిట్యూడ్, గోల్ ఇవన్నీ చెప్పేటువంటి సీన్ ఒకటి ఉంటుంది. లేదా క్యారెక్టరైజేషన్ని బాగా ఎలివేట్ చేసి అద్భుతంగా ప్రేక్షకుల యొక్క సూపర్రా అనిపించేటువంటి సీన్ అది ఉంటుంది. లేదా క్యారెక్టరైజేషన్ బయటపడేటువంటి సీన్ ఉంటుంది. ఇది ఆ సినిమాకి, ఆ క్యారెక్టర్కి ప్రధానమైన సన్నివేశం. ఈ సన్నివేశం అనేది చిట్ట చివరిలో వస్తుంది. ఇది మీరు గమనించినట్టయితే తల్లితో మాట్లాడతాడు అతను, ఏమని, అమ్మ నన్ను అందరూ కూడా ఫ్యామిలీ మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, గౌరవం లేదు, పట్టించుకోవట్లేదు అంటున్నారు, నేను అన్ని పనులు నేనే చేస్తున్నాను తెలుసా, కానీ నాకు ఎవరైనా ఇట్లాగా నువ్వే చేస్తున్నావంటే నాకు గలీజ్గా అనిపిస్తుంది, ఏదో చెల్లెలకి నువ్వు చూడలేదా అనిపిస్తుంది అని బావగారని పిలుస్తాను, బావని పక్క తీసుకెళ్ళి మాట్లాడా, కానీ నువ్వు బావగారంటే ప్రేమ చూపిస్తున్నావు అంటే గలీజ్ అనిపిస్తుంది. అరే తల్లి నువ్వు పట్టించుకోవట్లేదా అంటే ప్రతిరోజు నేను డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను అంటే తల్లిని బాగా ప్రేమతో చూస్తున్నారు, నువ్వు ఎంత మంచి కొడుకు లేడు నాకు గలీజ్గా అనిపిస్తుంది అంటే. సెల్ఫ్ అప్రిసియేషన్ అంటే తను తాను అభినందించుకోలేదు, అభినందనలు నచ్చనటువంటి ఒక పాత్ర. కుటుంబానికి ఆ పాత్ర యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకోకుండా కుటుంబం, మిగతా వాళ్ళు, ఊళ్ళో వాళ్ళు, ఫ్రెండ్స్ అందరూ కూడా దూరం పెడతారు. అతను తను తాను అర్థం చేసుకుని ఆ పాత్ర యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకుని ఆ పాత్ర యొక్క మంచితనాన్ని అర్థం చేసుకుని అతన్ని మళ్ళీ ఒక కుటుంబంలోకి ఆహ్వానించడం అనేది కథగా ఉండాలి. అది కదా అతనిలో ఆ మార్పును తీసుకొచ్చేటట్టుగా ఆ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడ్యూసర్ కూతురు అతని కోసం ప్రయత్నించాలి. ఇది కదా కథ. అద్భుతమైనటువంటి కొత్త క్యారెక్టరైజేషన్ ఉన్నటువంటి కొత్త కథ ఇది. అంటే సెల్ఫ్ అప్రిసియేషన్ని నచ్చనటువంటి ఒక వ్యక్తి, పొగడ్తలు కానీ ఒక ప్రశంసలు కానీ నచ్చనటువంటి ఒక విచిత్రమైన క్యారెక్టరైజేషన్ని దర్శకుడు చెప్పాలనుకున్నాడు, అదే ఫెయిల్ అయిపోయాడు. ఆ పాత్ర యొక్క భావాన్ని మొదట చెప్పాలి, ఇతని పాయింట్ ఆఫ్ వ్యూలో కథ తీసుకెళ్ళాలి. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటువంటి చాలామంది దర్శకులు, కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఇబ్బందుల్లో పడి, అంటే తమ కెరీర్ యొక్క లైన్లో పెట్టుకోవాలనే పాయింట్లోకి వెళ్ళి కుటుంబాన్ని కానీ ఫ్యామిలీస్ కానీ కొంచెం దూరంగా ఉంటారు, అన్నిటికీ అటెండ్ కాలేరు. పరిస్థితి అలా ఉంటాయి. వాస్తవంగా అందరూ అలాగే ఉంటారని కాదండి, జనరలైజ్ చేయటం లేదు, సాధారణంగా చెప్తున్నాను. కొత్త వాళ్ళకి మరీ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, అంత మాత్రం చేత వాళ్ళకి ఫ్యామిలీ వాల్యూ లేవని మనం అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ కూడా ఈ పాత్ర కూడా అలాంటిది, సహజమైన పాత్ర. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ యొక్క పాత్ర, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లేదా పల్లెటూరు నుంచి వచ్చిన యాంబిషన్తో వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో ఒక కుర్రవాడు దర్శకుడు అవ్వటానికి చేసిన ప్రయత్నంలో తన కుటుంబాన్ని మరొకటి విలువలన్నిటి కూడా వాల్యూస్ పక్కన పెట్టలేదు, కుటుంబాన్ని పక్కన పెట్టేసేసి జీవితం కోసం పరిగెడుతున్నాడు. ఎలా సక్సెస్ సాధించాడు, ఆ పరుగులో తన విలువలు ఎట్లా తెలుసుకున్నాడు, తెలిసేటట్టుగా హీరోయిన్ ఎట్లా చేసింది అనేది కథగా ఉంటే చాలా అద్భుతంగా ఉండేటువంటి చిత్రం. ఒక చిన్న అంశాన్ని, నా అభిప్రాయాన్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నిస్తాను. మీరు అడగచ్చు, ఇదే డైరెక్టరు ఇంతకుముందు జాతిరత్నాలు సినిమా తీశాడు కదండి, ఆ జాతిరత్నాలు ఎందుకు హిట్ అయింది, ఇది ఎందుకు హిట్ కాలేదు? ఇది కూడా జాతిరత్నాలు అంత సినిమా హిట్ లాగా అవ్వాల్సిన సినిమా యాక్చువల్గా.
క్యారెక్టరైజేషన్ కొత్తగా తీసుకుంటున్నాడు కాబట్టి సినిమా కూడా అట్లా అవ్వాల్సిన సినిమా. ఎందుకు అవ్వలేదు అనే పాయింట్ వస్తే అక్కడ ఏంటంటే క్యారెక్టర్స్ యొక్క ఎస్టాబ్లిష్మెంటు, వాళ్ళ యొక్క గోల్స్, వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళకి అవస్థ అవన్నీ కూడా బిగినింగ్ స్టేజ్లోనే ఎస్టాబ్లిష్ చేశారు. మీరు గమనించండి క్లియర్గా. ఆ తర్వాత వాళ్ళ జీవితంలోకి మళ్ళీ పర్టికులర్ హీరో జీవితంలోకి హీరోయిన్ వస్తుంది. ఆ తర్వాత క్రమక్రమంగా ఆ సినిమా అనేది చివరికి గోల్కి చేరుకుంటూ ఉంటుంది. ఇది ఆ సినిమాలో ఫాలో అయినటువంటి సిస్టమ్, అంటే స్ట్రక్చర్ బలంగా ఉందా, క్యారెక్టర్లు బలంగా ఉన్నాయా, మీ స్ట్రక్చర్ అంతా 100% ఉందనుకోడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సాధారణమైన స్ట్రక్చర్ బిగినింగ్ మిగిలి ఎండ్ ఉంటే, లేదా సాధారణమైన స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ కన్నా ఫాలో అయితే ఆ సినిమా హిట్ అవుతుందని. ఇప్పుడు ఉన్న ఫంకీలో అవ్వలేదా అంటే అయ్యింది, కానీ జర్కీగా అయింది, ముందుకి అయిపోయింది. స్క్రీన్ టైం తినేసింది. మీరు కంపారిటివ్గా 2 సినిమాలు చూసినట్టయితే, జాతిరత్నాలు ఈ సినిమా చూసినట్టయితే, నేను ఇందాక మెన్షన్ చేసినటువంటి అంశం క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషను, దాని యొక్క యాంబిషన్స్, గోల్స్, యాటిట్యూడ్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నీ కూడా బిగినింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే బలంగా చెప్తారు. ఇది చివరిలో చెప్పారు. అందువల్ల ఈ సినిమా ఇట్లా అయిపోయింది. కొత్త పాయింట్, అద్భుతమైన పాయింట్. ఈ సినిమా కనుక రైటింగ్ స్టేజ్లో, అందుకే అన్నాను ఇద్దరు ప్రాబ్లమ్స్ అన్నాను, ఒకడు దర్శకులు, ఒకడు ప్రొడ్యూసర్స్. సో దర్శకుడు ఏంటంటే సినిమాని కోర్ పాయింట్ ఏది, దేని మీద డిస్కస్ చేయాలని చెప్పకుండా కామెడీగా పంచులు 1 లైనర్ చేసుకుని ఇష్టానికి కథ రాసుకుంటూ వెళ్ళిపోయాడు. అదొక పాయింట్, అది అతని పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నేను అనాల్సిన పాయింట్ ఇది కదా, ఈ గలీజ్గా ఉంది అనేటువంటి ఇతనికి మనస్తత్వాన్ని కాదు, ఇతను ఒక చాలా సెంటిమెంటల్ ఫెలో అనే విషయాన్ని, బాగా ఫ్యామిలీ అంటే వాల్యూస్ ఉన్నటువంటి మనిషి, ఇతను అన్నిటికీ కన్సర్న్ ఉన్నవాడు, నేను కూడా తప్పు అర్థం చేసుకున్నాను, హీరోయిన్ అర్థం చేసుకుని ఆ కథను లైన్లో పెట్టి చివరికి చేర్చాల్సిన బాధ్యత హీరోయిన్ తీసుకుంటుంది, హీరోయిన్ గొప్పగా నిలబెడుతుంది. ఇది కదా రావాల్సినటువంటి క్యారెక్టరు. చాలామంది కొత్త వాళ్ళని పరిచయం చేశాడు దర్శకుడు. నేను నిజంగా ఆయన అభినందిస్తున్నాను. దర్శకుడు ప్రయత్నం మంచిదే, ఇంట్రెస్ట్ మంచిదే, కానీ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటప్పటికి క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ బట్టే కోర్ సీన్ ఏది, ఆ క్యారెక్టరైజేషన్ ఏది, ఏ పాయింట్ మీద నేను ఖచ్చితంగా చెప్పాలి, క్యారెక్టర్ ఇలా బిగినింగ్ ఇలా వచ్చి చివరికి ఇలా మారింది, ఈజ్ ఎ చేంజ్ ఈ ఉంది పాత్రలో. బిగినింగ్లో ఎలా ఉంటే మిడిల్లో తర్వాత చేంజ్ వచ్చింది. కానీ ఆ చేంజ్ చూపించినటువంటి క్రమం, దాన్నే మనం స్క్రీన్ ప్లే అంటాం. ఆ క్రమం అనేది సరిగ్గా లేకపోవడం, స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం వల్లే ఈ సినిమా యొక్క ఫలితం. క్యారెక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు అయిన పాత్ర వాళ్ళు అందరూ బాగా చేశారు. పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టరైజేషన్ కదా, అది ఆ ట్రాక్ చాలా బాగుంటుంది, కానీ దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయారు. అంటే క్యారెక్టర్స్ కొత్తగా క్రియేట్ చేసినప్పటికీ కూడా, హిలేరియస్గా క్రియేట్ చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాటిని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం, ట్రాక్లో వాడుకోకపోవటం అనేది ఈ సినిమాలో మరొక లోపం. ఈ 2 సినిమాలు చూడండి, ఒకటేమో జాతిరత్నాలు, 2 సినిమాలు పోల్చి మీరు చూసుకుని ఒక నోట్స్ రాసుకోండి. ఈ సినిమాలో ఇది, ఈ సినిమాలో ఇది నోట్స్ రాసుకోండి. దీనిలో స్ట్రక్చర్ ఇది, దీనిలో ఇది, క్యారెక్టరైజేషన్ రాస్తే క్లియర్ కట్ ఐడియాలు వస్తుంది. ఎప్పుడైనా అవకాశం దొరికితే 2 సినిమాలని కూడా తులనాత్మకంగా మళ్ళీ నేను కొన్ని రోజులు పోయిన తర్వాత ఒక ఎపిసోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.